హల్లెలూయా అని అంటూ ఉన్నాడంటే. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. మనం ఏదైతే వద్దనుకుంటామో దానిలోనే దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం ఏదైతే వద్దనుకుంటామో దేవుడు మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్ని పక్కన తీసేస్తాడు. ఏదైతే వద్దు అంటామో దాన్నే దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఈ లోపల అంటే ఒక ఆయన నీతిమంతుడంట, ఇంకొక ఆయన నీతిమంతుడంట. హల్లెలూయా. ఇంకా అంటే భక్తిపరుడు అంట. హల్లెలూయా. ఆయన పేరు కొర్నేలి అంట, అతను పెద్ద అధికారి అంట. హల్లెలూయా. మన ఇంట్లో ఎవరైనా ఒక రోజంతా ఉంటుమంటూ ఉంటారండి. పనికి పెట్టుకున్న వాళ్ళు కూడా గంట పని చేస్తాను, నీకు అవధి చేసుకోవాలి లేదా పో అంటారు. హల్లెలూయా. ఆయన దగ్గర జనాలు అలా ఉండిపోతూ ఉంటారు. హల్లెలూయా, పెద్ద అధికారి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, నీతిపరుడు, భక్తిపరుడు, ధర్మకార్యాలు చేసేవాడు, అతను నిరంతరము నిత్యము ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈ లోపల ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అంటే ప్రార్థన చేసుకుంటుంటే పగల 3 గంటలకు అంటే ఆకాశం నుంచి దేవదూత వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన తీసుకెళ్ళడానికి దేవదూత వస్తాయి. హల్లెలూయా, హై ప్రొటెక్షన్. హల్లెలూయా. ఎవరికైనా సరే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి కట్టానే, సీఎంలకి కట్ట ఏముండాలంట, సెక్యూరిటీ ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకే ఉంటే దేవుడు పెట్టలేని మనం ఉండక్కర్లేదండి. దేవుడు ఏదో భయభక్తులు కలిగిన వారికంట దేవదూత అంట ఎప్పుడు కావాలంటదని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఈ రోడ్ల మీద వచ్చి సేవ చేస్తున్నామంటే మా అంతటి మేము రావట్లేదు. హల్లెలూయా. దేవుడు తన దేవదూతల్ని మన కాపుదలు పెడతారు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఇక్కడ సేవ ప్రారంభంలో హల్లెలూయా అక్కారింటికాడ పెట్టుకునే వాళ్ళ పెంకుటిల్లో లక్ష్మీ పిన్ని వాళ్ళు స్టార్ట్ అయ్యారు. దేవుని స్తోత్రం. మళ్ళీ మా బామ్మగారు కుటుంబం ఉండేది. హల్లెలూయా. భవనమ్మ చూసేవాడిని, భవనమ్మ చెప్పుకోండి. హల్లెలూయా. భవనమ్మకి ఎప్పుడైనా దేవుడి గురించి చెప్తేనండి, ఈ మనిషి మాత్రం ఎప్పుడు మాత్రం నాయన. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నేను అనుకునేవాడిని. హల్లెలూయా. ఎందుకంటే ఆవిడ చేసే పూజలు బొట్టాలకుండి. హల్లెలూయా. అలాగే పద్మాటికి అయితే తొలిపి తీసేవారు కాదు. అసలు ఈ లోకంలో ఉన్నట్టే కాదా తెలిసింది కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. రాను 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 మార్గాలు తెలుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. హృదయాలు తెలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలా ఉంటుందండి? ఆయన ప్రేమ ప్రతి వారిని తాగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ నువ్వు ఎంత వద్దు 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 అని నువ్వు 100 సార్లు చెప్పినా దేవుని ప్రేమ నువ్వు కావాలి కావాలి కావాలి, నువ్వే కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడికి నువ్వంటే ఎంతో ఇష్టం. హల్లెలూయా. సరే కానీ ఇప్పుడు ఏమన్నాడో తెలుసండి. ఇప్పుడు దేవదూత వచ్చిందంట. హల్లెలూయా. దేవదూత వచ్చి ఏం చెప్తుందంటండి, ఓ కొర్నేలి, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా పరలోక రాజ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు సుధగా గారు చేసే ప్రార్థనలో పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. తన కుటుంబం కొరకు చేసే ప్రార్థనలు హల్లెలూయా పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాయి. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయామంటే దేవదూత పలానా సెల్లం వాళ్ళు పాస్టర్ పేతురు గారు ఉన్నారు. హల్లెలూయా. నా పేరు పేతురు. హల్లెలూయా. ఆయన తీసుకొచ్చి కోట పెట్టాలంటే ఆవిడ ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయన అంటే దేవుడి ప్రేమను ప్రకటించడానికి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో నిండిన సేవకుని తీసుకురామని. హల్లెలూయా. దేవుడు ఆవిడ ప్రేరేపిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోపున అక్కడ ఆయనతో అన్నాడంటే ఆ కొర్నేలి గారితో అన్నాడంటే, అయ్యా కొర్నేలి, నువ్వేం చేస్తావు తెలుసా? ఇగో చెప్పే ప్రాంతంలో చర్మకాడు ఇంటికాడ ఎవరున్నారో సీమోన్ అనేటువంటి మారు పేరు గల పేరుతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని పిలుచుకురండి అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ప్రార్థన అయినంటనే హల్లెలూయా. ప్రార్థన అయిపోయిందంటే హల్లెలూయా. ప్రార్థన అయిపోయిందంటే పంపించేశాడు. హల్లెలూయా. జనమును పంపించాడంటే హల్లెలూయా. పేతురు గారు ఎక్కడ ఉన్నారు? పేతురు గారికి ఈ లోపల కల్లా కనిపించే ఈ అందరికీ అన్ని దర్శనం తెలిసిపోలేదు. పేతురు గారికి తెలియదు ఈ దర్శనం తెలిస్తే గొప్ప, తెలియపోతే గొప్ప కాదండి. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే గొప్ప. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు వచ్చేసారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు వెనకాల మనుషులు వచ్చేసారు. ఇప్పుడు పేతురు గారు కాళ్ళ మీద కొర్నేలి గారు పడిపోయారు. హల్లెలూయా. అయ్యా నేను కూడా మీకులాగా మనిషినే, నా కాళ్ళ మీద పడక్కర్లేదు, నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. హల్లెలూయా. పగల 3 గంటలకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు ఆకాశం నుంచి నన్ను పిలిచి, హల్లెలూయా హల్లెలూయా, ఆకాశం నుంచి నన్ను పిలిచి, ఇదిగో పలానా గృహానికి మీరు వెళ్ళండి, నా ప్రేమను ప్రకటించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక.
అని ప్రకటించినప్పుడు దేవునికి స్తోత్రం. ఎమ్మటనే హల్లెలూయా. అయితే నేను ఎందుకు వచ్చానో చెప్పండి అంటే, ఇగో ఇప్పుడు పేతురు గారు ఇప్పుడు మైకు లేదు కానండి, ఇలాగైనా అందరిలో కూర్చుని అంటాడు. ఇప్పుడు అర్థమైందయ్యా, దేవుడు పక్షపాతి కాడని. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన గాక. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటి మీరు ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే తాటి రొట్టెలు కొబ్బరి రొట్టెలు కట్టి చేస్తారు కదండి. హల్లెలూయా. చేస్తే ప్రేమించిన కొడుకే పెడతారా లేకపోతే అందరికీ సమానంగా పెడతారా? మొక్కలు పోసి హల్లెలూయా. ప్రేమించిన వాళ్ళకి పెడతావు నువ్వు. హల్లెలూయా. అలా కాదు, నీకు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి సమానంగా పెడతావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నేనన్నా ఒకటే, రాంబాబు గారు అన్న ఒకటే, సత్యవతి గారు అన్న ఒకటే. హల్లెలూయా. పద్మాటి గారు అన్న, సత్యనారాయణ గారు అన్న ఒకటే. ఇక్కడ అందరికీ ఒకటే. హల్లెలూయా. దేవుడికి పక్షపాతం లేదు. హల్లెలూయా. ఇంతకీ దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమే మనం అందరూ తెలుసుకోవాల్సింది ఇక్కడ. హల్లెలూయా. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత శక్తి చేత, హల్లెలూయా, పరిశుద్ధాత్మ చేత శక్తి చేత ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటే అనేకులను స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. అనేకులు స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను స్వస్థపరచడం, చాలా మంది వచ్చి స్వస్థత పడేవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దెయ్యాలు వెళ్ళిపోయాయి, బాగుపడిపోయేవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇవన్నీ ఏంటని అని ఆలోచిస్తే యేసు ప్రభు అన్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నారు. హల్లెలూయా. ప్రతి చోట యేసు ప్రభు అన్నారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నారు. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరిచాను అనలేదు. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని వ్యాధి ఉందా? ఇక్కడ ఎవరన్నా కూర్చున్న వారిలో ఎవరికి చెప్పుకోలేని వ్యాధి ఉందా? భయంకరమైన బాధ ఉందా? తట్టుకోలేనటువంటి వేదన ఉందా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎటువంటి శోధనలోనూ ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, హల్లెలూయా, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. యేసయ్యా నన్ను స్వస్థపరిచానని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు చేయగలడు. హల్లెలూయా. ఎంత రోగినైనా విడిపించగల శక్తి యేసు ప్రభు. డాక్టర్ లేదు. మా నాన్నగారిని తీసుకెళ్ళామన్న హాస్పిటల్, కిపి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఒకటే బాగా అందకొట్టే మంది బీపీ షుగర్ అయ్యే కదా ఉంటాయి. ముసలి కంటే ఎక్కువనే ఉంటాయా? నేను ఆటలు కదా. హల్లెలూయా. బీపీ షుగర్, బీపీ షుగర్, బీపీ షుగర్. హల్లెలూయా. ఇంత అట్లా 2000 అక్కడ బయట కొనుక్కుంటే 1100, అటు కొనుక్కుంటే 2400. హల్లెలూయా. ఇప్పుడు అయితే 5000 అంట. హల్లెలూయా. ఒకసారి వెళ్ళాను జాగ్రత్త తిరిగి లోపలికి వెళ్తారు, దర్శనం ఏదో వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది కానీ ఆయన దర్శనం దొరకదు. హల్లెలూయా. పొద్దున్న సాయంత్రం కూర్చోవాలి అక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు తెలుసా? కిపి డాక్టర్ గారు అందరూ వచ్చారా అంటే ముద్రిస్తాడు కానీ ఒత్తడగా నమ్మకారం లేదనమాట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. 60 పైన వెళ్ళిన వాళ్ళు హల్లెలూయా. మీకు మీరే నేర్చుకోవాలి, ఏదో నొప్పి ఉంటుందండి. హల్లెలూయా. మీరు ఏదో డాక్టర్ గారు మళ్ళీ అప్పుడు వచ్చేలా చేస్తారని ఫీల్ అయిపోకండి. హల్లెలూయా. ఎన్ని మందులు వేసుకున్నా హల్లెలూయా, ఏదో పక్కన బాధ ఉంటుంది. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నన్ను అంటూ ఉండేవాడు హల్లెలూయా, అది మందులు ఇస్తారు కదా మీరు నమ్మకంగా, ఆయన వస్తారని మీరు బతికిస్తారని మీరు ఇలా కడుగుతారు అనేవాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నా దేవుడు బ్రతికించగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు, లేవనెత్తగల దేవుడు, విడిపించగల దేవుడు, రక్షించగల దేవుడు, సర్వశక్తివంతుడైన మన దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఈ ప్రజలకే చూడండి, ప్రజలకి యేసుక్రీస్తు వారి గురించి తెలియదంట. ఆయన ఎవరో తెలియదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇన్ని వృక్షాలు ఇచ్చి, ఇన్ని పళ్ళు ఇచ్చి, ఆయన ఋతువులు జరిగించి ఈ రోజు ఇక్కడ వర్షాకాలం జరుగుతుంది. హల్లెలూయా. ఇంకో 3 నెలలు పోతే మళ్ళీ ఏమవుతుందండి? మళ్ళీ చలికాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. హల్లెలూయా. ఇన్ని కాలాలు అన్ని పొలాలు తింటాము, ఆయన ఇచ్చినటువంటి సమర్థము అనుభవిస్తాం. కానీ దేవుడు అంటే ఎవరికే తెలియదు. హల్లెలూయా. దేవుడు అంటే ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతోటి శక్తితోటి ఉండి అనేకుల్ని
స్వస్థపరిచేవారు. హల్లెలూయా. అయితే ఆ రోజున్న ప్రజలు కూడా ఇలాంటి వారే ఏం చేశారు? ఆయన మ్రానుకి వేలాడు తీశారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని హల్లెలూయా మ్రానుకి వేలాడు తీశారు. హల్లెలూయా. కొనా దెబ్బలు కొట్టారు. హల్లెలూయా. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మూడో దినాన్ని లేచి ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ మధ్యన గార్డెన్ పార్టీకి వెళ్ళిన వాళ్ళ కూర్చున్నారండి విశ్వాసులు అందరూ. సెలవు లేదండి. హల్లెలూయా. గార్డెన్ పార్టీకి వచ్చారండి మీరు, అగ్గిలోకి వచ్చారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా నమ్మకట్టే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, ఆయన అంటే ఆయన మూడో దినాలు లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరినీ ఏడిపించేది ఒకటేనండి. అందరి కష్టాలు కామన్గానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అప్పులు కామన్గానే ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి బాధలు వాళ్ళకి కామన్గానే ఉన్నాయి. హల్లెలూయా. అందరికీ చివరి అందరినీ దుఃఖపరిచేది ఏంటంటే మరణమే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కామన్గా అంతే కదండి. చివరికి ఎన్ని కష్టాలు ఉన్నాయి జీవితాంతం బదిలంతం కానీ అందరినీ ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ అక్క చెల్లెలకి అన్నదమ్ములకి పెళ్లి అయిన తర్వాత దూరం అయిపోతాం కదండి. ఏ గొడవలు వచ్చేస్తే వదినగారుల వల్ల, అక్కల వల్ల, చెల్లెల వల్ల, తమ్ముళ్ళ వల్ల, పిల్లల వల్ల అందరూ దూరం అయిపోతాం కదా. నిజమే కదా ఇది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరు ఏమనుకోండి, నిజమే. మన పెద్దోళ్ళు ఏ కొద్ది మనకు మన మధ్యన రక్త సంబంధాల మధ్యన దూరాలు పెరిగిపోతున్నాయి లేదా. హల్లెలూయా. కదా, ఎడబాటు అయిపోతున్నాం కదా. ఏదో ఫంక్షన్లో మనందరం కలిసిపోతాం. బెంగ పట్టకండి, బెంగ పడిపోతాం చాలా మంది. హల్లెలూయా. మీ అన్నదమ్ములు దూరం అయితే, అక్క చెల్లెలు దూరం అయితే, తల్లిదండ్రులు దూరం అయితే మీరు ఏమనుకున్నారంటే ఇంక ఇది ఇలాగే అయిపోతుందేమో అని తెగ బాధపడుతున్నారు. ఏదో రోజున ఏదో తమ్ముడికి అన్నయ్యకు వాళ్ళ తమ్ముడి బామర్తికి ఎప్పుడో పెళ్ళి అవుతుంది, అందరూ కలిసిపోతాం. హల్లెలూయా. ఈ మాత్రం ఎడబాటు మనం తట్టుకోలేకపోతున్నాం మన కుటుంబ సభ్యుల నుంచి. మరణం తర్వాత నువ్వేమవుతావో తెలుసా? హల్లెలూయా. మరణం తర్వాత నువ్వు నీ ఇంట్లో అందరికీ మరి నీ అందరిలోంచి నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు కదా. సింగిల్గా వచ్చావు, సింగిల్గా వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎలా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నువ్వు ఎక్కడ కలుసుకుంటావు, మళ్ళీ మీ వాళ్ళందరూ నువ్వు కలుసుకోవాలంటే ఎలా కలుసుకోగలవు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నావా? హల్లెలూయా. అందరూ చనిపోతున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, డౌటే కదా ఇదంతా. హల్లెలూయా. నిజమే. ఇంత ప్రయాసపడ్డాం, ఇంత కష్టపడ్డాం, ఇన్ని తిట్లు తిన్నాం, ఒక అభివృద్ధిలోకి వచ్చాం, ఆశీర్వాదంలోకి వచ్చాం, ఇన్ని సంపాదించాం, ఇవేమి తీసుకోకుండా టప్ అంటలోకి మన చుట్టూ చేరేస్తారు కదా జనం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? వేరే గోయింగ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ వెళ్ళవలసిన చోట ఎక్కడికి వెళ్ళి పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కానీ మానవుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు కానీ పాపాత్ముడే. ఒక మంచి ఆలోచన కానీ, ఒక తలంపు కానీ మనిషిలో పాపం నివసిస్తుంది. హల్లెలూయా. ఈ శరీరము, హల్లెలూయా, శరీరంలో ఏముంటుందండి కామన్గా? హల్లెలూయా. అందరికీ పాపం ఉంటుంది. పాపం లేని ఒక్కడో లేడండి. హల్లెలూయా. వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అని తెల్ల బట్టలు వేసుకుని నీట్గా ఉన్నవాళ్ళు మంచోళ్ళు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు ఎక్కడ లేదండి. మనం కూడా నల్లగా ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు మంచోళ్ళు. హల్లెలూయా. మానవులందరికీ హల్లెలూయా అందరూ పాపులే. హల్లెలూయా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ నరకంలోకి పోతున్నారు. హల్లెలూయా. నరకంలో అంటే అగ్ని ఆడదు, పాపం చేయలేడు ఎవరు లేదు. నేను అందరు కామన్ పాయింటే కదా. నేను పాపం, నాలో పాపం లేదన్నవాళ్ళు చేయొద్దాను. ఇప్పుడు ఎవరన్నా మీ నీతి మంతులు అన్నవాళ్ళు చేయొద్దాను. ఏ శ్రద్ధం చేయండి. మనందరం ఇది మనం కొంతమంది కైసులు ఉన్నాం. నేను గొల్లండి చెప్పుకున్నాను కదా. హల్లెలూయా. నేను హిందువునే, నేను హిందూ దేశంలో కూడా హిందువునే. హల్లెలూయా. మీరు హిందువులే. నేను ఇక్కడ ఏం పాయింట్ చెప్తాను ఇక్కడ? హల్లెలూయా. నేను చెప్పే పాయింట్ ఏంటి చెప్తున్నా? హల్లెలూయా. మనందరి హృదయాల్లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే పాపం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంత పాపం అంతరంగంలో పెట్టుకొని హల్లెలూయా ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇన్ని దొంగతనాలు, ఇన్ని వ్యభిచారాలు, మొహపు చూపులు, ఇన్ని దౌర్భాగ్యమైన దుస్థితి అంతా ఈ హృదయంలో పెట్టుకొని నువ్వు ఎక్కడ పరలోక రాజ్యం వెళ్ళిపోతావు? నేను వెళ్ళిపోతానండి అంటున్నావు. హల్లెలూయా. ఎట్లా వెళ్ళిపోతావు అమ్మా?
హల్లెలూయా. నువ్వు చేసుకున్న చేతులారా చేసుకున్నవే అన్ని పాపాలే కదా. హల్లెలూయా. ఏంటి కుటుంబాలు పాడు చేసి, ఎన్ని జీవితాలు నాశనం చేసి, హల్లెలూయా, కనపడడం కానండి. హల్లెలూయా. శుభ్రంగా ఉంటామండి, అందరికీ కనపడకుండా. హల్లెలూయా. కానీ లోపల హల్లెలూయా ఈ పాపపు ఆశలు, పాపపు తలంపులు, హల్లెలూయా, ఎన్నో మనిషికి వ్యక్తికి తెలియకుండా, భార్యకి భర్తకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా ఎన్నో ఈ హృదయంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ పట్టపని చేయడానికి యేసు ప్రభువు నీ దగ్గరికి వచ్చి, హల్లెలూయా, హల్లెలూయా, నీలో పాపం ఉంది. మరి దాన్ని దేంతో కడగాలి? హల్లెలూయా. ఎవరు కడుగుతారు అంటే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, హల్లెలూయా, ఎంత ప్రేమించాడంటే, హల్లెలూయా, నీవు చేసిన పాపాలకే, హల్లెలూయా, సిలువలో ఆయన మరణం పొందాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను చేసిన పాపాలకే కలువరి సిలువలో ఆయన రక్తం కాచాడు. హల్లెలూయా. పాపం చేసింది మనము, శిక్ష పొందింది ఎవరు? ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్తాను. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కదండి, మా దగ్గర ఇప్పుడు లేదు. హల్లెలూయా. ఇదేంటమ్మా ఇది? హల్లెలూయా. ఇదేంటంటే పలకని చెప్తున్నారండి. చెప్పండమ్మా, చెప్పండి. అడిగాడు ఇది ఏంటండి? హల్లెలూయా. ఉంటుందమ్మా, కొంతమందికి ఉండదు, కానీ మ్యాక్సిమం 99% మందికి ఉంటుందా లేదా? పాస్వర్డ్ ఉంటుందా లేదా? ఈ పాస్వర్డ్ ఉంటేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఎవరు పడితే వాళ్ళ చేతులకు ఓపెన్ అయిపోద్దా? హల్లెలూయా. FAITH. హల్లెలూయా. ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసము. యేసు ప్రభు దగ్గర నువ్వు వెళ్ళాలంటే ఏముండాలంటే పాస్వర్డ్ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం నేను సొంతపరిచింది. హల్లెలూయా. ఎన్నిసార్లు అన్నా యేసు ప్రభు నీ విశ్వాసం నేను సొంతపరిచింది అన్నాడు, కానీ హల్లెలూయా నీకు ఆయన విశ్వాసం ఉంటేనే, హల్లెలూయా, ఇందులో బలవంతం ఏం లేదు. నువ్వు విశ్వాసం ఉంటే సొంతపడతావు, విశ్వాసం ఉంటే దీవించబడతావు, విశ్వాసం ఉంటే హల్లెలూయా నువ్వు కురుకుపోయి నువ్వు లేవనెత్తబడతావు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉందా? యేసు ప్రభువులు అంటే మండల కింద వచ్చామని ఎవరో చెప్పలేదు ఇక్కడ. నీకు నమ్మకం ఉండేదా? హల్లెలూయా. నమ్మకం లేకుండా నేను ఎంతకాలం నేను బలపరచగలను అండి? హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే రక్షణ, విశ్వాసం ఉంటేనే పాప క్షమాపణ. హల్లెలూయా. ఆయన్ని అందరూ అంగీకరిస్తారో వారందరికీ తన కుమారుల బిడ్డకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. చూడండి, యాక్ట్స్ దయచేసి అపోస్తుల కార్యాలు 10:35. అపోస్తుల కార్యాలు 10:35. ప్రతి జనములోను ఆయనకు భయపడి 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా క్షమాపణ, హల్లెలూయా, పాప క్షమాపణ పొందునని. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనిషి ఒక 1 కేజీ బంగారం తెస్తాను, నేను పరలోక రాజ్యం పంపిస్తానంటే జీవితకాలంలో ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. నరకానికి పోతే కాలిపోతాం కదా, యుగాలు కాలిపోతాం కదా, మనలో పాపం ఉంది కదా. హల్లెలూయా. ఎలాగైనా సరే ఒక 1 కేజీ బంగారం సంపాదించి దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాం. హల్లెలూయా కదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను యేసమెత్తు బంగారం అనలేదు. హల్లెలూయా. నీ హృదయంలో యేసు ప్రభువుకి చోటు అడిగాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు పొందాలంటే, హల్లెలూయా, ఆయన స్వస్థత పొందాలంటే, ఆయన రక్షణ పొందాలంటే, నిత్య జీవం పొందాలంటే, హల్లెలూయా, కేవలం ఆయన విశ్వాసం అంటే అది మానేలా, ఇది మానేలా, ఇది పెట్టుకోవాలా, అది పెట్టుకోవాలా, ఏమి లేదు. పువ్వులు ఎట్టుకోకూడదండి, బొట్లు ఎట్టుకోకూడదండి. హల్లెలూయా. ఏమి లేదు ఇందులో. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలంటే యేసయ్యను నమ్మాలంటే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయనందు విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నేను ఏమన్నా 1 గ్రాము బంగారం అడిగాడండి, 7,000 తెమ్మన్నాడా? హల్లెలూయా. ఏం అడగలేదయ్యా, నా మీద నమ్మికొంచు, నా మీద నీ భారం పెట్టు, అంతే. హల్లెలూయా. విశ్వాసం నీకు రక్షణ, నీ పాపాలన్నిటికీ పశ్చాత్తాపం ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. నీ పాపాలన్నిటికీ విమోచన ఈ రోజే. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడైతే పేతురు చెప్తున్నాడో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చిందంట. హల్లెలూయా. నేను చూస్తున్నాను
ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి హృదయం నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు మనకి పశ్చాత్తాపం, మేము పాపం చేశాం కదా, ఆయన విశ్వాసం ఉంచితే మనకి పశ్చాత్తాపానికి విమోచన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రతి వారు పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరిని తునీకరించడు ఆయన ఒక పేజీ చూసి నువ్వు నీ మీద తీర్పు తెచ్చడానికి యేసు ప్రభు రాలేదు, క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను తీర్పు తెచ్చడానికి యేసు ప్రభు రాలేదు. హల్లెలూయా. చాలా మంది తీర్పు తీరుస్తూ ఉంటారు. ఈవిడ ముసుగేసుకుంది, ఈవిడ ముసుగేసుకోలేదు, ఈవిడేమో ఇంటికాడ అలాగంటది ఇలాగంటది. యేసు ప్రభు అలాంటి ఏమో అనట్లేదు, నీలో తప్పులేమి అక్కట్లేదు. ఆయన ప్రేమ నా దగ్గర ఉంది, నువ్వు తీసుకో. నా దగ్గర క్షమాపణ ఉంది, నా దగ్గర ప్రేమ ఉంది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని మీద విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశించిపోక నిత్య జీవము. హల్లెలూయా. అందరినీ మరణమే దూరం చేస్తున్నా. అసలేం దూరాలు డబ్బు కాదు, బంగారం కాదు. హల్లెలూయా. మన మాటలు కాదు, అందరినీ శాశ్వతంగా దూరం చేసేది చావు ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చనిపోయే నీవు నిత్య జీవం పొందాలంటే, హల్లెలూయా, ఈ శరీరం మట్టిలో కలిసిపోతే ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే, హల్లెలూయా, యేసు నామం యందు విశ్వాసం ఉంచితే ఎవరైనా రక్షణ పొందుతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రాహాబు అనే ఒక ఆవిడ ఉందంట. హల్లెలూయా. ఆవిడంటే ఇశ్రాయేలీలు అంటండి, ఇశ్రాయేలీల్లో ఇద్దరు యెహోషువ ఇద్దరు ఏం చేశాడంటే ఇద్దరినే వేగు చూడడానికి పంపించాడంట. ఎరుకో పట్టణం ఎలా ఉందో చూడడానికే ఇద్దరిని పంపించాడంట. హల్లెలూయా. అక్కడ రాహాబు అని ఆవిడ ఏం చేసి తెలుసండి? హల్లెలూయా. ఆవిడ వేశ్య. దేవుడికి బిడలై ఉండి వేశ్యకి ఎందుకు వెళ్ళారు అనుకుంటాం? హల్లెలూయా. కాదండి, ఆవిడ పశ్చాత్తాపడిందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, హల్లెలూయా, ఎరుకో పట్టణం రాజు తెలిసిపోయిందంట. వీళ్ళిద్దరూ వేగు చూడడానికి వచ్చారు, ఈ పట్టణం జయించడానికి వచ్చారు. హల్లెలూయా. ఈ పట్టణం మీద యుద్ధానికి వచ్చారని తెలిసిపోతే ఆ యొక్క రాజు అంటే, హల్లెలూయా, నీ దగ్గరికి ఎవరో వచ్చారని చెప్పి కౌరు వచ్చేసిందంట. వీళ్ళిద్దరిని ఆ రాహాబు అని ఆవిడంటే ఆ మిద్ది మీద, ఇలాంటి మిద్ది మీద జనపనారి కట్టల మధ్య దాచిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవుడు శిక్షిస్తాడండి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎవరు శిక్షిస్తాడా? ఆయన యందు భయభక్తులు లేని శిక్షిస్తాడు. మేము అర్థమవుతుందండి. హల్లెలూయా. దేవుడు నమ్మి విచ్చలవిడిగా ఉండడానికి ఏమి దేవుడు నన్ను పిల్లలేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చామో, దేవుని స్తోత్రం, అన్ని జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవుడి నామంలో విశ్వాసం పొందినోడు శిక్షించడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అన్ని జనులు ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, రాహాబు అనే ఆవిడంటే ఈ యొక్క వేగు చూసే వాళ్ళు దాచిందంట. హల్లెలూయా. దాచిన కారణంగా ఆవిడ అన్నదంట, అయ్యా, నా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు నా తల్లిదండ్రులు ఉన్నారో వారిని రక్షించాలని అడిగిందంట. దేవుని స్తోత్రం. మీరు మళ్ళీ మా మీద యుద్ధానికి వస్తున్నారు, మమ్మల్ని సమగ్రించుకుంటా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే ఎర్రన్న దానం కొట్టమన్నాడు. హల్లెలూయా. ఈ కిటికీ కొండ మమ్మల్ని దింపో, ఎవరికి తెలియకుండా ఈ కిటికీ మీద ఏం చూడతావు? ఎర్రదారం. హల్లెలూయా. ఎర్రదారం అంటే ఏంటండి? హల్లెలూయా. యేసే రక్తం ఎవరికి ఏ గృహం మీద ఉంటుందో ఆ గృహం రక్షించబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన పుట్టాడు, పాపుల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. తిరిగి లేచాడు, ఇప్పుడు తిరిగి రాబోతున్నాడు. ఎవరింటి మీద అయితే యేసుప్రభు గొర్రెపిల్ల రక్తం ఉంటుంది, యేసే రక్తం ఉంటుంది, ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో వాళ్ళ ఇల్లును మాత్రమే దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి, హల్లెలూయా, ఎవరి గురించి నువ్వు నమ్మకం. నీ హృదయంలో పాపం అంటే, హల్లెలూయా, ఆ పాపాన్ని ఆయన పరిహరించడానికి వచ్చాడని నువ్వు యేసుప్రభుని నమ్మితే, హల్లెలూయా, నీ పాపాలన్నింటినీ నువ్వు ఎన్ని పాపాలన్నా క్షమించాలి. హల్లెలూయా. క్షమించి నీకు నిత్య జీవాన్ని ప్రసాదించాలి. మరణం లేని లోకం ఉంది, యుగ యుగాల లోకం ఉంది. హల్లెలూయా. అక్కడ ఏ పాపం లేదు, పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన వేదాల్లో మన పుస్తకాల్లో చెప్పినట్టు అక్కడ ఏ అపవిత్రత ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని బడిలో ఉన్నంత పరిశుద్ధత ఉంటుంది. అంతకు మించిన పరిశుద్ధత యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. మనశ్శాంతి ఉంది, శాంతి సమాధానాలు ఆ లోకంలో ఉన్నాయి. అవి పొందాలంటే నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచాలంతే. దీనిని కఠినమైన పనులు ఏం చెప్పట్లేదు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నేను ఎంత దూరం నడిచి రమ్మట్లేదు, కొండలెక్కమన్నట్లేదు. హల్లెలూయా. నిన్ను ఏవేవో అడగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
అమ్మ నేను 101 కొబ్బరికాయ కొట్టమంటలేదు, 1,00,000 ప్రదక్షిణ చేయమంటలేదు, 1,00,000 పువ్వులు పూజ ఏం చేయమంటలేదు. హల్లెలూయా. కేవలం నా యందు విశ్వాసం ఉంచమ్మా, నీ కొరకు నేను చనిపోయాను, నీ హృదయంలో పాపం ఉంది. హల్లెలూయా. ఎలకతో ఎంత ఉతికినా నలుపే కదా. నువ్వు పొద్దున్న ఆన్ చేస్తే మళ్ళీ సాయంత్రానికే మళ్ళీ రెడీ అయిపోద్ది కదా. హల్లెలూయా. మనలో పాపం అంతు చిక్కదు. హల్లెలూయా. హృదయాన్ని గ్రహించేవాడు ఎవడో. హల్లెలూయా. ఈ దేనన్నా గ్రహించవచ్చు, కానీ మన హృదయాన్ని గ్రహించగలవా? చంచలమైంది, నిమిషంలో మారిపోద్ది. అవునే కదండి, ఒక్క క్షణంలో మారిపోతాం. ఎంత మంచి చెప్పి నీతి కౌరులు చెప్పిన మనం పక్కకి వెళ్తే మళ్ళీ మనం మారు వేషం అయిపోద్ది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలదు. హల్లెలూయా. వారికి ఎంత పాపులకైనా విమోచన కలదు, నిత్య జీవం కలదు, స్వస్థత కలదు, దీవెన కలదు. హల్లెలూయా. యేసు నామమందు పాప క్షమాపణ కలదు. హల్లెలూయా. వేరే ఏ నామంలో కూడా పాప క్షమాపణ ప్రకటించబడలేదు. హల్లెలూయా. యేసు నామంలోనే పాప క్షమాపణ. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ, మనుషుల మీద దేవుని ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ పొందిన యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కాచాడు. హల్లెలూయా. మన దౌర్భాగ్యమైన స్థితికి హల్లెలూయా మన పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కాచాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుని స్తోత్ర. కాబట్టి ఎంతమంది అయితే యేసు ప్రభువుని అంగీకరిస్తారో ఆయన కుమార్తెలు అయిపోయి అధికారం ఉంది. హల్లెలూయా. నిత్య జీవానికి వారసులు అయిపోతారు. హల్లెలూయా. ఇక్కడ ఈ లోకంలో ఏంటి, ఈ లోకంలో పదవులు ఎంత కావాలండి? మన వాళ్ళు కుమ్మక్క అయిపోయి తెగ పదవులు చేస్తారు కదా. ఎంతకాలం పదవులు? 5 సంవత్సరాలు కదండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజకీయం అంతా 5 సంవత్సరాలే. మనం కూడా అందరినీ లాగి మనం బతికేయాలనుకుంటాం. ఎంతకాలం అండి? 60-70 సంవత్సరాలు అంతేనా? అది కూడా ఏమో తెలియదు. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం అంటే ఏంటి తెలుసండి? మరణం లేని లోకం అది. అమృతం ఎవరన్నా అమృతం అమ్ముతున్నాడు. చూడండి, ఆ మధ్యన కరోనాలోని చాలా మంది ఏం చేసేవారంటే ఏదో పచ్చాకులు తింటే ఎక్కడో పచ్చాకులు శుభ్రంగా రొట్టపెట్టేసి ఈ లోపున కరోనాకి మందు చేస్తానని ఆడిపించాడు. హల్లెలూయా. నిజమైన కరోనా కూడా ఆడిపోతాడు. హల్లెలూయా. అందరికీ కరోనా మందు పంచిపెట్టేసేవాడు. హల్లెలూయా. ఎందుకు? ఈ లోకంలో బతకడానికి. హల్లెలూయా. మరి నిత్య జీవం ఎత్తున్నాను, మరణం లేని లోకం ఎత్తున్నాను, యుగాలు నాతో కలిసి బ్రతకమంటే నువ్వు ఎంత బాగా పరిగెట్టాలి చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రోగాలకి మందులకి హాస్పిటల్కి తిరిగి బోర్డు ఖర్చు పెడుతున్నామే. ఏమీ ఖర్చు పెట్టకుండా ఉచితంగా రక్షణ మన చేతిలోకి వస్తుందే, మన ఇంటి దగ్గరికి వస్తుందే. యేసయ్య నమ్మండి అయ్యా, ఏమో ఏ రోజున ఏమైపోతామో తెలియదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది. హల్లెలూయా. ఫస్ట్ నీ కడుపుగా చూసుకుంటావు. హల్లెలూయా. తర్వాతే కదా హల్లెలూయా ఎవరి గురించి ఆలోచించేది. హల్లెలూయా. ఫస్ట్ మన కుటుంబం గురించి చూస్తాం కదండి, లేదా నా భారతదేశం చెప్పి ప్రేమ పెట్టేటప్పుడు వెళ్ళి హల్లెలూయా ఫస్ట్ నీ గురించి చూసుకుంటావు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ, నిత్య జీవము ప్రకటించబడుతుంది. యుగాలు హల్లెలూయా జీవనంతో శాంతి సమాధానంతో యేసులో ఉండేటువంటి కృప కేవలం హల్లెలూయా యేసయ్య నమ్ముకోవడం వల్లే. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు మనకి ఎండ ఫ్రీ కదా? ఎండ ఫ్రీ అయినా మనకి ఎలుగు ఫ్రీ అయినా? ఎండ, ఎలుగు, వర్షం, గాలి, భూమి. అంటే భూమి అంటే మనం కొనిసుకున్నాం కానీ అది కూడా ఫ్రీయే కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇన్ని ఫ్రీగా ఇచ్చిన దేవుడు తన పరలోక రాజ్యాన్ని ఫ్రీగా ఇవ్వలేడా? హల్లెలూయా. హల్లెలూయా. ఇవ్వలేదండి. దేవుడికి నువ్వేమన్నా తిరిగి ఇవ్వాలా? హల్లెలూయా. ఆయన కోడిని అడగలేదు, మేకని అడగలేదు. హల్లెలూయా. ఆయనే కొన్ని మేకపోతులు, గొర్రెలు, ఎన్ని అడుగులు ఎన్ని ఉంటాయండి. హల్లెలూయా. ఎన్నో అరణ్యంలో బోల్డ్ ఎన్నో జంతువులు ఉంటాయి. అయినా ఆయనకి ఎంత తక్కువ అయిపోయినట్టుంది. ఇది దగ్గరికి వచ్చి నాకు ఒక కోడిని ఇవ్వండి అట్లీస్ట్ అంటారు. హల్లెలూయా. అందరికీ మనం అందరం తినేది అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చింది కదా. హల్లెలూయా. గాలి, నీరు సమస్తం సమృద్ధిగా ఇచ్చింది దేవుడికి. హల్లెలూయా. నువ్వేమన్నా బళ్ళు ఇవ్వాలా, అర్పణలు ఇవ్వాలా? అన్నీ నీకు ఎత్తున్నాడు ఆయన. హల్లెలూయా. పొద్దున్నే లేస్తానికి ఓపిక ఎత్తున్నాడు, జీవం ఎత్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుడు నువ్వేమి ఇవ్వక్కర్లేదు. హల్లెలూయా. నీ మనసులో యేసయ్యకి చోటు ఇచ్చావు. హల్లెలూయా. నువ్వు కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. అనవసరంగా నరకానికి పోకుండా ఆయనతో పాటు యుగాలు పరలోక రాజ్యం వెళ్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. అది సొంత గారికి ఎత్తున్నాం ప్రార్థన. చివరి ప్రార్థన సహోదరి